ఏ హావా దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్ అండ్ ఇట్లు మీ సినిమా అంటే సినిమా అబ్బా సినిమా వల్ల కష్టాలు చాలా ఉంటాయి. ఇట్లు మీ సినిమా అన్నప్పుడు ఇట్లు మీ సినిమానా సినిమా అంటే మా సినిమాగా అరే మీ సినిమా మా సినిమా అనేది కాదు, మనందరి సినిమా ఇది అనమాట. ఎందుకంటే తమిళ సినిమా, మలయాళం సినిమా, సంథింగ్ ఏదేదో సినిమాలు పెట్టి పిలిచేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. తెలుగు వాడు సినిమా తీసిన పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో అయితే ఆడుతున్నాయి అనమాట. మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ అయిన ఒక రేంజ్లో మంజుమల్ల బాయ్స్ కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఒక రేంజ్లో ఆడుతున్నాయి. ఇప్పుడు సినిమా యూనివర్సల్ అయిపోయింది. అందుకని మనందరి సినిమా ఇట్లు మీ సినిమా. అండ్ మూవీ ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ గారు అండ్ హీరో గారు అయితే మన పక్కన్నారు. మరిన్ని వివరాలు ఆయన గురించి తెలుసుకుందాం. ఏ హాయ్ అండి, హవర్ ఏం? ఓకే, బాగున్నానండి. ఇంకా బీబీ షుగర్ అలాంటిది ఏం రాలేదు. వస్తే మీకే చెప్తా. ఆర్థిక సాయం. ఓకే ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇట్లు మీ సినిమా ఎవరి సినిమా ఇది? ఇది సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇది ఈ సినిమా. అట్లాగే సినిమా కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిది ఈ సినిమా. సినిమా కష్టాలు అని మనం మామూలుగా అంటూ ఉంటాం, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఆ సినిమా కష్టాలు ఏంటనేది లైవ్ లో మనం ఈ సినిమాలో చూపించాం. అంటే ఒక సినిమాగా ఏదో ఆర్టిఫిషియల్ గా తీసినట్టు కాకుండా రియలిస్టిక్ గా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసుకుని ఇందులో ఒక పర్సన్ ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయిన ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అందులో ఎలా సక్సెస్ అయ్యాడు, అవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, దాన్ని ప్రేక్షకులకి ఎలాగ ఫన్ గా చూపించాలి. మనం పడే ప్రతి కష్టము కూడా ఆడియన్స్ కి ఒక ఫన్ గా ఉంటుంది అనమాట. ఇందులో అంటే నవ్వుకునే విధంగా చక్కగా ఒక ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో సినిమాలో ఉన్నటువంటి ప్రతి 24 క్రాఫ్ట్స్ కూడా ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా మనం చూపించాము. కాబట్టి ఇది మా సినిమా. మేము చేసినా కూడా ఇది మేము మీ అందరి కోసం మీకు అంకితం చేస్తున్నాం. కాబట్టి ఇట్లు మీ సినిమా, దీనికి ఆ పేరు సార్థకం అవుతుందని చెప్పి 100% ఆ పేరు పెట్టాము. ఓకే, అంటే సినిమా వల్ల పడే కష్టాలు బేస్ చేసుకుని వచ్చే సినిమా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడ్డ కష్టం ఏంటి ఈ సినిమాకి? మేము పడ్డ కష్టం అంటే యాక్చువల్గా నేను 2011లో ఇండస్ట్రీలో వచ్చి ప్రతి ఆఫీస్కి తిరిగా, ప్రతి మెట్టు ఎక్కే గడప దిగే గడప. మనం బయట చూసేదానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నదానికి పూర్తి ఆపోజిట్ లో చాలా చాలా డిఫరెన్స్. మన ఇంట్లో కూర్చొని టీవీ చూసినప్పుడు అందులో ఒక హీరో మాట్లాడే మాటలు ఇన్స్పైర్ అయిపోయి మనం కూడా వెళ్ళిపోతే మనం కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోతామేమో నేను అనుకుంటా. నేను ఒక హీరో కట్అవుట్, నా ఫేస్ నేను అర్థంలో చూడగానే చాలా అందంగా ఉన్నాను, తిరుగులేదు, కొట్టేస్తాం అనుకుంటాం. అలా ఇండస్ట్రీకి వెళ్ళిన తరువాత మనలాంటి వాళ్ళు కొంత వేలల్లో ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కడు కూడా సినిమా అవకాశం కోసం క్యూలో ఉంచుకుంటున్నారు. ప్రతి ఒక్కడి ఫోటో కూడా ఆ సినిమా ఆఫీసుల దగ్గర తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి. కానీ ఎవరికి ఎప్పుడు లైఫ్ వస్తుందా అనేది చెప్పడం. మనం ఒక లాటరీ కొట్టాలన్నా కూడా మనకి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ సినిమా ఛాన్స్ వస్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్టేషన్ అందులో ఉండనే ఉండదు. దానికి ఎంత కష్టపడాలంటే ఒకనొక సందర్భంలో మన కళ్ళలోంచి నీళ్లు కూడా కారి మన నేల మీద పడతాయి అనమాట. కన్నీటి బొట్లు కూడా అలా కారుస్తూ తిరిగే రోజులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటి సిచ్యువేషన్ మేము కూడా చాలా ఫేస్ చేసాం. అలా నేను ప్రెసెంట్ అసలు ఇండస్ట్రీలో 2011లో స్టార్ట్ అయ్యి వచ్చి నేనేదో ఊహించుకుని వచ్చి అది ఇక్కడ లేకపోవడంతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి నాతో పాటు ఒక 5-6 ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం కూడా మేము ఒక ఛానల్ లాగా తిరిగి అందరూ కూడా ట్రై చేసి మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ బాగా కష్టపడి ఇంకా మనకి మారల్ సపోర్ట్ ఏమీ లేదు, ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాం. నేను కూడా వెళ్ళిపోయినా కూడా నా మనసులో మాత్రం ఇంకా సినిమా మీద ఉన్నటువంటి ఇష్టం చాలా. నేను అదర్వైజ్ ఏం చేసినా కూడా, ఏ ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా నా మైండ్ మొత్తం రాత్రి పగలు ఈ సినిమా మీద తిరుగుతూ ఉంది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం సినిమా కోసం ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు మనల్ని నమ్మి ఎవరు ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనలాగా చాలా మంది ఉన్నారు, మనం అందరికీ ఛాన్స్ ఇవ్వలేకపోయినా నేనే కనుక ఒక ప్రొడ్యూసర్ గా మారితే నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్ మాత్రమైనా కనీసం వాళ్ళకైనా నేను ఒక ఛాన్స్ ఇవ్వగలను. దానికి ఏం చేయాలి? ఎక్కడో ఏదో కంటెంట్ తీసుకోవడం కాదు, మనం పడ్డ కష్టాలనే మనం కంటెంట్ గా తీసుకుని రియలిస్టిక్ గా ప్రజలకి అందరికి ఆడియన్స్ కి చూపించగలిగితే దాంట్లో మనం సక్సెస్ అయితే కనుక 100% మనం నమ్ముకున్న సినిమాకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది, మన స్టోరీకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది, మనల్ని నమ్ముకున్న మన ఫ్రెండ్స్కి న్యాయం చేసినట్టు అవుతుంది. మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేయడానికి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ సాధించడానికి కూడా 100% అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రొడ్యూసర్గా మారి నాతో తిరిగినటువంటి ఫ్రెండ్స్ అందరినీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళతో సినిమా చేసి ఈరోజు సక్సెస్ కొట్టడానికి మీ ఎదురుకుండా వచ్చామన్నమాట. ఈ సినిమాని
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది ఏదో ఒక పాయింట్ 100%. అంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టార్స్ గా ఉన్నటువంటి చిరంజీవి గారు కానివ్వండి, ఇంకా నాగార్జున గారు కానివ్వండి, అట్లాగే అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారో ఆ స్ట్రగుల్స్ అన్ని కూడా మేము ఇందులో చూపించాం. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇవాళ ఇంత పెద్ద స్టార్స్ అయిన వీళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు పడ్డారనేది మా సినిమాలో ఉన్న కామన్ మ్యాన్ చేత మేము చూపించగలిగాం అన్నమాట మొత్తం అందరికీ కూడా. దీనికోసం నేను సొంతంగా లిటిల్ బేబీ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ స్థాపించి నేహా ప్రెజెన్స్, బేబీ నేహా ప్రెజెన్స్, మా పాప పేరే బేబీ నేహా, తన పేరు మీద ఒక బ్యానర్ని పెట్టి ఈ హరీష్ చావా అనేటువంటి ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్తో ఈ సినిమాని జనాలకు తీసుకెళ్లాలని చెప్పేసి చక్కగా ఒక నలుగురు క్యారెక్టర్ని నేను ఎన్నుకొని ఆ నలుగురు కూడా మా ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళే ఓన్గా దీన్ని మనం యాక్ట్ చేయమంటే కష్టపడ్డట్టు యాక్ట్ చేయమంటే చేయడం కష్టం, ఆల్రెడీ అనుభవించిన దాన్ని చేయమంటే చాలా ఈజీ. వాళ్ళందరూ లైవ్లో అనుభవించిన దాన్ని దీంట్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళైనా ఎన్నో సినిమాలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్గా చేశారు ఈ సినిమాలో. వాళ్ళ యాక్టింగ్ కాదు, అది అసలు నిజంగా జీవించారు చెప్పాలంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో హీరో అనే క్యారెక్టర్ లేదు చెప్పాలంటే, నలుగురు కుర్రాళ్ళ కథ. ఆ నలుగురు కుర్రాళ్ళలో కూడా ఒక అమ్మాయి ఉంది, ఆవిడ మంజుల అని, ఈవిడ మంజుల గారు. ఈవిడ హీరో ఈ సినిమాలో. అసలు ఎంత ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఆవిడ క్యారెక్టర్ చూడటానికి చాలా సింప్లిసిటీగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు చాలా వెయిటేజ్ అనమాట. అప్పటి వరకు సినిమా చూస్తున్న ఒక ప్రేక్షకుడికి అలా నిలబడిపోతాడు ఇక స్క్రీన్ చూసి, ఆహా ఇదనమాట సినిమా ప్రపంచం అంటే, రంగుల ప్రపంచం అని ఎందుకంటారు, ఎలా ఉంటుందన్నమాట అని కళ్ళకి కట్టినట్టు చూపించింది. యాక్చువల్గా చాలా బాగా వండర్ఫుల్గా చేసింది మా ఆర్టిస్టు ఈవిడ మంజుల గారు. అక్కడ నుంచి అలా మా ప్రయాణం సాగి ఈ రోజు మీ ముందుకు వచ్చింది అనమాట.